అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. డ్యాముల నీళ్లు లేవని నిరసన చేసిరు. ఇట్లా పనిలే పని టాలెంట్ చూపించిరు. వాలీబాల్, క్రికెట్లా పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం. విజయ్ కొత్త పథకంతోని తల్లులకు సంబరం. చిన్నారి చెల్లె కోసం ఆటో కట్టుకొని పోయినా అన్న. సోషల్ మీడియా అంతా నిన్ను మెచ్చుతుందిరా చిన్న. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ముందు చూపే ఉంటే మందు లేకుంటేనే రోగాన్ని నయం చేసుకోవచ్చునట. అగో ఆ ముందు చూపు లేకే తెలంగాణ రాష్ట్రంలో కరువు కండ్ల ముంగట్టుకొచ్చినట్టే ఉన్నదట. అందుకే బీఆర్ఎస్ పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ను షొవ్వులు విండినట్టు చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఒకసారి చూద్దాం పాన్. జరుగురి మాజీ మంత్రి గంగుల కమలాకర్ సార్ ఫుట్బాల్ దంతున్నాడు. ఓహో బాలు గాలిలోకి ఎగిరిపోయింది కదా. కమలాకర్ సార్ సాకర్ కప్పులో పాల్గొనలేదు గాని ఒకవేళ మన దేశం తరపున ఆడేది ఉంటే గోల్స్ మీద గోల్స్ కొట్టేటోడు కావచ్చుగా. ఫుట్బాల్ ఆట తర్వాత ఇప్పుడు మన జాతీయ క్రీడ హాకీ ఆట. ఆ కట్టెలతో బాల్ను అటు ఇటు కొట్టుకోరు. ఒక బాలే ఉండాలి గానీ ఇక్కడ 2-3 బాలతో ఆడుతున్నారు కదా. ఎట్లయితే ఇంత ఆడింది లెక్క అన్నట్టు హాకీ ఆడారు. ఇక తర్వాత వాలీబాల్. అబ్బాయి ఏసి గుద్దితే చెండు చెప్పకుట్టే గుర్తున్నది కదా. మరి గంగుల కమలాకర్ సార్ గుద్దితే చెండు ఉంటదా? వారే వా సర్వీస్ అంటే గిట్ల చేయాలన్నట్టు ఫేర్ ప్లే ఆడిండు. ఇక కడమ కార్యకర్తలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు వాలీబాల్ ఆడిరు. ఇక తర్వాత బ్యాట్ పట్టి 6లు కొట్టినట్టు చేసిండు. ఇంతకు వీళ్ళు ఆడుతున్న స్టేడియం పేరేంటిదో చెప్పలేదు కాదు. ఇది మానేరు డ్యామ్ స్టేడియం. అగో డ్యామ్ అంటే నిండుగా నీళ్లుండాలి, తొనికిసలాడాలి అనే కదా మీరు అనుకునేది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే మానేరు డ్యామ్ ను ఖాళీగా ఉంచిందని, రైతుల కడుపు కొట్టే పనులు చేసిందని ఇగో బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు ఇట్లా సర్కార్ కు సురుకులు పెట్టిర్రు. 20 ఏళ్ల సంది ఎన్నడెండనే మానేరు డ్యామ్ ను కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని కాళేశ్వరం నీళ్లతో నింపలేదు, కన్నెపల్లి పంప్ హౌస్ లను నింపలేదు. అందుకే మానేరు డ్యామ్ ఆటలాడుకునే స్టేడియం తీరుగా తయారైందన్నట్టు కాంగ్రెస్ సర్కార్ కంతలు వచ్చినట్టు చేసిర్రు. ఒక్క కానే ఒలింపిక్స్ గేమ్స్ అన్ని జరిగినట్టు అన్ని తీర్లు ఆటలు ఆడిర్రు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి ఇప్పటికైనా నీళ్లు నింపాలి. ఒకవేళ సర్కార్ కు శాత కాకుంటే మేమే పోయి కట్కలొత్తి కాల్వలు వారిచ్చి డ్యాములు నింపుతామని అంటున్నారు. ఇప్పటికైనా ఈ ఆటలు చూసైనా ఇజ్జత్ తెచ్చుకొని సర్కార్ నీళ్లు నింపాలని గట్టిగానే గద్దిస్తున్నారు. మరి చూడాలి గంగుల కమలాకర్ సార్ ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, హాకీ ఆటలు చూసైనా కాంగ్రెస్ సర్కార్ కు కనువిప్పు కలుగుతుందేమో అని. పవర్లోకి వచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలే గాని 100 ఏళ్ళు యాదుండే పనులు చేసుకుంటే దూసుకపోతుండు సీఎం విజయ్. ఓ దిక్కు అభివృద్ధి పనులతోని తమిళనాడును తలుక్కున మెరిచేటట్టు చేసుకుంటేనే ఇంకో దిక్కు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా మాట అంటే మాటని అనిపిస్తుంది. మాకిసొంటి సీఎం ఎందుకు లేకపోయా అని కడమ రాష్ట్రాలు కడుబాధ పడుతురు కావచ్చు పోరి తమిళనాడు సీఎం విజయ్ని చూసి. ఇగో ఈ పథకం తెచ్చి పబ్లిక్ మంచి చేస్తున్నాడు, అగో గాపని చేసి పతార పెంచుకున్నాడు అనుకుంటా రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పటికే ప్రైవేట్ బడి పిల్లల ఫీజుల మీద కంట్రోల్ అంతా సర్కార్దే ఉంటది, మేము చెప్పినంతనే ఫీజులు తీసుకోవాలి, ఏ క్లాస్కి ఎంత తీసుకుంటారనే నోటీస్ బోర్డులో కూడా రాసి కుల్లా చూపియాలి. రూపాయి ఎక్కువ తీసుకున్నట్టు తెలిసినా స్కూల్ను సీజ్ చేస్తామని విజయ్ ఆర్డర్లు ఇచ్చేవారు కలా. లక్షల అప్పులు చేసే మా బాధ తీరిసి మా అన్న లెక్కన ఆదుకున్నా అనుకుంటా పిల్లల అమ్మనాయలు మురిసిపోతున్నారు. ఇప్పుడు ఆడవిళ్లకు మేనమామన్ అయితా అనుకుంటా కొత్తగా తాయి మామన్ తంగమూత్రం తిట్టమనే పథకం తెచ్చిండు. ఇక దీని అర్థం ఏంటంటే మేనమామ బంగారు ఉంగరం పథకం అన్నట్టు. ఈ స్కీమ్ కింద సర్కార్ దవాఖానల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు 1 గ్రాము బంగారు ఉంగరం ఇస్తారట. ఈ పథకానికి ఏడాదికి ఏం తక్కువ 755 కోట్ల ఖర్చు అవుతున్నదట. కానీ ఏడాదికి సర్కార్ దవాఖానలో పుట్టే 4.5 లక్షల మంది పిల్లలకు ఈ ఉంగరాలు అందబోతున్నాయని లెక్కలు చెప్తున్నారు ఆఫీసర్లు. ఇక మేనిఫెస్టోలో చెప్పిన తీరే ఇచ్చిన హామీని తీరుస్తుండే వరకలా దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా మాటిస్తే మావుడు తప్పేది లేదు మరి అని అనుకుంటే ఎలివేషన్లు ఇస్తుంటే అపోజిషన్ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు. అన్ని కోట్ల పైసలతోని అదే సర్కార్ దవాఖానలలో సౌలతులు చేయొచ్చు కదా, పేషెంట్లకు మందులు ఇప్పించచ్చు కదా, ఇంకేమైనా మిషన్లు ఇప్పించచ్చు కదా అని మాట్లాడే వరకలా అచ్చా మరి ఇదివరకు కూడా మీరే కదా సర్కారులు ఉన్నది, మీరెందుకో మంచి చేయలేదు మరి. అయినా ఇచ్చిన హామీలు పట్టించుకోకుంటేనేమో అబద్ధాల సర్కార్ అని ప్రసారాలు చేస్తారు పబ్లిక్ లా. 100 రోజుల్లో పట్టిన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తేనేమో పైసలు ఖరాబ్ చేస్తారని మాట్లాడతారా అని అనుకుంటా కౌంటర్లు ఇస్తారు టీవీకే కార్యకర్తలు. అయినా అంటూలా అంటేనే ఉంటారు, చేష్టలు మనం చేస్తూనే ఉండాలనుకుంటా విజయ్ అయితే ముంగటికే పోతున్నాడు తీరి. పార్లమెంటులా పల్కొద్దనే పదాలు మాట్లాడితే వాటిని రికార్డుల నుంచి తీసేసేదాకా పట్టుబడతారు సభలు ఉన్నోళ్ళు. అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడిండ్రని మండిపడతారు. ఒక్కోసారి స్పీకర్ అట్లా మాట్లాడిన వాళ్ళను సభల నుంచి సస్పెండ్ కూడా చేస్తారు. అంటే మన తాను అంత పార్లమెంటరీ పద్ధతులు సొక్కంగా వాటిస్తున్నారా? బూతులు మాట్లాడు, పెప్పర్ స్ప్రేలు కొట్టుడు చేయలేదా అంటే అట్లాంటి చిన్న జరిగినాయి కానీ మరీ ఇంత ఘోరంగా ఏ దేశంలో జరగలేదు కావచ్చు. అరే
అవి పిడిగుద్దులా లేకుంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు చేస్తున్న ఫైటింగ్ సీన్ లా గుద్దితే కడుపుల పేగులు గమనే తట్టే కొట్టుకుంటున్నారు కదా. వీళ్ళు ఎంపీలా లేకుంటే వీధి రౌడీలా? పార్లమెంటును చిల్లర పంచాయతీలు చేసి షెడ్యూన్ చేసిండ్రు జార్జియా ఎంపీలు. అయ్యా మీ అంత సొక్కం పూసలు లేరు. పార్లమెంట్ లకు పోయి ప్రజలకు అక్కరొచ్చే చట్టాలు చేయుండ్రని జనం ఓట్లేసి గెలిపించి పంపితీగో గీ తీరుగా పరిపాలిస్తున్నారు జార్జియా దేశాన్ని. ఆ దేశ ప్రధానమంత్రి ఈ ఏడాదిలో సగబెట్టిన పనులేంటి అని, సాధించిన విజయాలేంటి అనే నివేదికను సమర్పించిండట. దాని తర్వాత అధికార పక్షాలు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుక్కునుడు ఉంటది కదా. హాగో అప్పుడు మొదలైందట లొల్లి. కాలర్లు పట్టుకొని కడుపులో గుద్దుడు, కూసునే కుర్చీల మీద నుంచి ఉరికి హుషారు కొద్ది కొడుతున్నారు తోటి ఎంపీలను. ఈ వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో తిరిగే వరకు ఆహా ఓహో ఇది కదా ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చే తరీకా, ఇది కదా ప్రజలేసిన ఓటుకిచ్చే ఇలువ. జార్జియా దేశం కడమ దేశం ఎంపీలకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నది. ఎంపీగా ఎంపికైతే జనం కోసం కొట్లాడే పద్ధతి ఇది. బాక్సింగ్ వస్తే ఇంకింత మంచిది. డొక్కలల్లా పక్కటెముకలల్లా ఆయు పట్టులా అరిచేతిని మలిసి పిడిగుద్దులు గుద్దాలే. అట్లయితే ఏ దేశమైనా ముంగటికి పోతది. విలువలు నీతి నియమాలు అనేటి దునియా ఉన్నంత కాలం బతికే ఉంటాయి. సిగ్గు లేకపోతే సరిపాయ్. ఏం మనుషులరా మీరు? పార్లమెంట్ లో ఎంపీలకు కాదు కదా గల్లీల వార్డ్ మెంబర్ పదవులు ఉండే దానికి కూడా మీరు పనికిరారు. శిశిశిథు అని తిడుతున్నారు ఇంత మంచి వీడియోను చూసిన జనాలు. వానలు రాకుంటే ఎట్లా? ఏం చేసి బతకాలే? శెల్కలల్లా షిన్కు రాలక మొలకలు మొలవలంటున్నాయి. ఆకాశం దిక్కు చూస్తే తెల్లగా రైతులను ఎక్కిరిస్తున్నది. మురుకశీల దాటిపోయింది. ముళ్ళు కట్టే కదలనంటాంది. అరక సామాన్లు శిల్క కొయ్యకే లాడుతున్నాయి. భూతల్లోడిలో చేరిన ఇత్తనాలు పాలు లేక ఏడ్చే పసిపిల్లల తీరుగా కేకలు పెడుతున్నాయి. వానమ్మ ఒక్కసారి రావమ్మా అని నెర్రలు పట్టిన భూతల్లి కోరుతున్నది. ఇప్పుడు ఏ పల్లెలలో చూసినా ఇగో ఇట్లనే వాన కోసం పాటలు పాడుతున్నారు. ఎటువైనో వానదేవుడా, ఇండి నెర్రలు పట్టిన భూములను దుఃఖంలో మునిగిన దుక్కులను చూస్తే నీకు రాకుండా ఉండాలని ఎట్లా అనిపించింది దేవుడా? ఒక్కసారి వచ్చి భూములను తడిపో, ఇతనాలు మొలకెత్తట్టు చేయి దేవుడా. ఎండాకాలంలో చేసే కరువు పనులను ఇంకెన్ని రోజులు చేయాలి దేవుడా అన్నట్టు ఉపాధి కూలీలు బతుకమ్మ పాటలు పాడారు. అన్నదాతలంతా ఆకాశం దిక్కే చూస్తున్నారు. ఇప్పటికే పచ్చగా పసరగక్కాల్సిన చేన్లు బిక్కు బిక్కుమని చూస్తున్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఇత్తనాలేసిన రైతులు గోస పడుతున్నారు. వానదేవుడా ఏడున్నవు మా దిక్కు చూడాలనిపిస్తలేదు అనుకుంటా పాటలు పాడిర్రు. సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంటల ఉపాధి కూలీలు పని అయిపోయినాక ఇట్లా తట్టలు పారలు నడిమిట్ల పెట్టి వాటి చుట్టూ బతుకమ్మ ఆడిర్రు. వానలు పడితే చేతి నిండా పని ఉండేది. 4 పైసలు చేతులు మారేటి. ఆపదలున్నామంటే అప్పు పుట్టేది. కానీ వానదేవుడా నువ్వు అలిగి ఏడుకోపోయినందుకు మా బతుకులు ఆగమవుతున్నాయి. జర్రంత ఆలస్యమైనా పర్వాలేదు, ఇప్పటికైనా ఇసిరి కొట్టు. వాన తెప్పలను వరుసగా ధర్ముకుంటారా? వాగులు వంకలు పొంగి పొర్లేతట్టు కొట్టు తండ్రి అన్నట్టు పాటలు పాడిర్రు. మరి అంతే కదా, అన్నతాత ముళ్ళ కట్టే మూలకే ఉంటే లోకం ముందుకు సాగది. పంటలు వండకుంటే కలెక్టర్ అయినా కండక్టర్ అయినా ఆఖరికి కంప్యూటర్ కట్టుకొస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పస్తు ఉండవలసిందే. అందుకే వానమ్మా ఒకసారి వచ్చిపోవమ్మా, ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడిపోవమ్మా అన్నట్టు పాటలు పాడిర్రు. ఎక్కడో ఆకాశంలో ఆగిపోయిన వాన చినుకులు కనికరించి భూమికి చేరేటట్టు చప్పట్లు కొట్టుకుంటూ పిలిచిరు వానదేవుణ్ణి. కరువు పనికి పోయినోళ్ళు ఇటు దిక్కు పాటలు పాడుతుంటే వెనక మరల వాన వచ్చినట్టే గయ్యమని గాలి వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఒక్కకానే కాదు, తెలంగాణ మొత్తంలో ఇట్లనే పాటలు పాడుతున్నారు, కోలాటలు ఆడుతున్నారు, కప్పతల్లి కామడాటలు ఆడుతున్నారు. మరి వానదేవుని కనికరం కలిగి వరదలు వారేయాలని కోరుకుందాం. ఇక అమ్మల ఆ నాన్నల నా కలిపితే అన్న అంటారు. మన అమ్మా నాయనల నుంచి అక్షరాలే కాదు వాళ్ళ తాను నుంచి బాధ్యతలు కూడా తీసుకొని అమ్మా నాయనల తర్వాత అన్ని తానే చూసుకుంటాడా అన్న. కానీ లోకంలో రాను ఆ ప్రేమలే గర్వైతున్నాయి. ఒక్కపారి ఈ వీడియో చూడురి. ఒకవేళ మీ తోడ పుట్టిన వాళ్ళతో కొట్లాడినుంటే ఎంబట పోయి మాట్లాడకపోతొట్టు. ఇయాల రేపు ఆస్తుల కోసము జాగభూముల కోసము తోడబుట్టిన తోడు అని కూడా చూడకుట కొట్లాడి దూరమైతురు చాలా మంది. కానీ ఒగ్గి పిల్లగాన్ని చూడుర్రి షెల్లె కోసం ఏం చేసిండో. ముచ్చట ఏందంటే తన చెల్లెలకి స్కూల్ బస్ మిస్ అయిందట. ఆమెకు సోపతి అలా దోస్తు కూడా ఉందట. పోని తీసుకుపోయి బండి మీద దింపొద్దామన్నా అంత ఏజీ లేదాయే. ఇద్దరినే తోలిద్దామంటే ఇవాళ రేపు అవ్వాలని నమ్మనిక లేదాయే. అందుకే ఇద్దరిని తోలుకొని రిక్షాలో ఈ స్కూల్ కాడ తోలిచ్చొద్దామని వెళ్తే ఈ ఆటో అన్న తోలుకొని పోయి దింపిండు. ఇక ఆటో దిగినాక పైసలు తీసుకోమంటే తీసుకోలేడట. ఎందుకు ఆయననే చెప్తాడు ఇనుర్రి. हम जब छोटे थे चल चल के ऐसे जाते थे ना, तो कोई अंकल बाइक या साइकिल से हम लोग ऐसे ड्रॉप करते थे, हम लोग बहुत खुश होते थे. अभी ना ये बच्चे लोग ना रिक्शा के लिए वहाँ पे रुके थे, 2-3 रिक्शा वाले आए नए बोल के चले गए. तो मैं गया सामने से, मैं बोला बैठो. 2 छोटी लड़की थी, बोला बैठो, और एक उनका भाई था, लाके उनको छोड़ दिया. बस इन लोगों के चेहरे की खुशी में ना भाई अपनी खुशी, मैं बहुत खुश हो गया भाई. क्या बोलूं, दिल खुश हो गया.
సుషిరా ఎంత ఖుషి ఖుషి అయిందో ఆటో అన్న. తన చెల్లెలి పట్ల ఆ అన్నకున్న ప్రేమను చూసి నేను ఫిదా అయినా. అమ్మా నాయనల కంటే ఎక్కువ బాధ్యతతోని చెల్లెకి ఏం కాకుండా తొలకవోడు నిజంగా మస్తు గ్రేట్ అనిపిస్తుంది. అందుకే పైసలు తీసుకోలే అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇది చూసిన వాళ్ళుతో ఉంటారా? ఎంతైనా అన్న చెల్లెళ్ల బంధం ఎవ్వరు విడదీయలేనిది. కానీ రాను రాను పైసల కోసము కోపతాపాలు చేయంగా ఇటువంటి ప్రేమలు ఆవిరైతున్నాయి. చిన్న ఉన్నప్పుడే మంచిగుండే, ఏ రంది లేకుండా కలిసి మెలిసి ఉండేటోళ్ళు. లగ్గాలై చేసుకున్నోళ్ళ కోసం రక్తం పంచుకొని పుట్టినోళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అరే బుడ్డోడా, నువ్వు మాత్రం అట్లా కాకుండా మీ చెల్లెల్ని ఎప్పటికి ఇట్లనే జాగ్రత్తగా చూసుకోరా అని కామెంట్లు పెట్టి ఎమోషనల్ అవుతురు పాపం. సుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.